హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీ కుస్మా వ్లాగ్స్. ఇక్కడ మేము రెడీ అయ్యి కిందకైతే వచ్చేసామండి. ఇక్కడ టీ క్యాంటీన్ కూడా ఉంది, తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది. పిల్లల కోసం మిల్క్ కూడా దొరుకుతుంది. నెక్స్ట్ మేము వెళ్ళబోయే ప్లేస్ శని సింగనాపు. ఇక్కడ మగవాళ్ళు మాత్రమే ఆయిల్తో పూజ చేస్తారు, ఆడవాళ్ళు కాదు. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం బుక్ చేసే డ్రైవర్ ఏ షాప్లో చెప్తే ఆ షాప్లో అయితే పూజ సామాగ్రి కొనకూడదు. ఎందుకంటే మాకైతే అలానే జరిగిందండి. డ్రైవర్ చూపించిన షాప్లో ఆయిల్ అయితే కొన్నాము. ఆ ఆయిల్ 100 రూపీస్ కొన్నాము. అదే ఆయిల్ లోపల 35 రూపీస్కి దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళకి కనెక్షన్ ఉంటుంది, మనీ ఎక్కువ చెప్తారు వాళ్ళకి కావాలని. సో అది మాత్రం చూసుకోండి. అండ్ ఈ గుడికి వెళ్తే వచ్చేటప్పుడు రిటర్న్ వెనక్కి చూడకుండా రావాలని అంటారు. మేమైతే అలానే వచ్చేసాము. అండ్ నెక్స్ట్ తర్వాత మేము వెళ్ళేది ఔరంగాబాద్ ఎల్లోరా కేవ్స్. దారిలో మాకు చెరుకు రసం కనిపించింది. ఇదైతే నాకు చాలా బాగా విచిత్రంగా అనిపించింది. ఫస్ట్ టైం చూశాను ఇలా ఆవుతో. అండ్ ఇక్కడ చూడండి, ఆమె కింద గిన్నె పెట్టారు. ఆ 2 వుడెన్ రోలర్స్లో మధ్య చెరుకు పెట్టి చెరుకు రసం తీస్తున్నారు. ఆవైతే చుట్టూ తిరుగుతుందండి. ఇక్కడ ఇన్ని చైర్స్ ఉన్నప్పటికీ కూడా ఎవ్వరు కూడా చైర్స్లో కూర్చోలేదు. చెరుకు రసం చేసే విధానాన్ని చూస్తున్నారు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఎల్లోరా కేవ్స్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ దగ్గరలో ఉన్న హోటల్లో ఫుడ్ అయితే తినేసాం. అండ్ ఎల్లోరా కేవ్స్కి ఎంట్రీ టికెట్ కూడా ఉంటుందండి. మా ఫ్యామిలీ మొత్తానికైతే 280 రూపీస్ పడింది. అండ్ ఈ కేవ్స్ చాలా పెద్దదండి. ఇందులో సుమారుగా 34 కేవ్స్ అయితే ఉంటాయి. అండ్ మిడిల్లో శివాలయం కూడా ఉంటుంది. మ్యాక్సిమం మిడిల్ దానికి వెళ్తారు. అది కేవ్ నెంబర్ 16. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుందండి. అండ్ ఇందులో ఒక జలపాతం కూడా ఉంటుంది. ఈ ఆలయంలో పెద్ద శివలింగం కూడా ఉంటుందండి. ఈ ఆలయం చూడడానికి ఏనుగులు వాటి భుజాలపై ఆలయాన్ని మోస్తున్నట్టుగా కనిపిస్తుందండి. ఈ గుహకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఏ గుహ అయినా సరే కొండ ముందు భాగం నుంచి చెక్కుతారు, కానీ ఈ గుహ మాత్రం కొండ పై భాగం నుంచి చెక్కారు. ప్రపంచంలోనే ఇటువంటి అద్భుతం మరెక్కడా లేదండి. ఈ ఆలయం ఎత్తు సుమారుగా 100 అడుగుల పైనే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, మా పిల్లలు ఫొటోస్ కోసం వాటి పైన ఎక్కి కూర్చున్నారు. అండ్ మేము కూడా చాలా ఫొటోస్ దిగామండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. కేవ్ నెంబర్ 1 to 6 దగ్గర జలపాతం అయితే ఉంటుందండి. ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు. మీరెవరైనా సరే ఔరంగాబాద్ వెళ్ళినట్టయితే ఈ ప్లేస్కి మాత్రం వెళ్ళండి, చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళబోయే ప్లేస్ స్లీపింగ్ హనుమాన్. ఇక్కడ హనుమాన్ పడుకొని ఉంటారు. అండ్ ఇక్కడ హనుమాన్ రామ భజన వింటూ నిద్రించారని అక్కడ వాళ్ళు అంటున్నారు. ఇక్కడ చాలా కోతులు కూడా ఉన్నాయండి. అండ్ లాస్ట్ ఫైనల్గా మేము కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ టెంపుల్కి అయితే వెళ్ళామండి. అండ్ అక్కడ మగవాళ్ళు షర్ట్ వేసుకోకుండానే శివలింగాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అండి, అందుకని వీడియో అయితే ఏమీ లేదు, ఫొటోసే ఉన్నాయి, ఫొటోస్ పెట్టాను. తర్వాత షిరిడీకి రిటర్న్ అయితే వచ్చేసామండి. అండ్ మేము బుక్ చేసుకునే గాడి తవేరా. అండ్ రెంట్ ప్రైస్ 5500 అయితే చెప్పారు, కానీ 4500కి ఓకే అయ్యారు. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.